వెన్నుపోటు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ మండలం నియోజకవర్గ కోఆర్డినేటర్ కట్టం శెట్టి వెంకట ప్రభాకర్ బావి పేర్కొన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరుగుతుంది. నిజానికి వెన్నుపోటు అనే పదానికి నిలవెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. గత వైసీపీ పాలనలో చేసిన అరాచకాలకు చరమగీతం పాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు జూన్ 4వ తేదీ పండుగ దినమని, ఆ రోజు రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు రాందేవు సీతయ్యదుర, కరప మండల అధ్యక్షులు దేవు వెంకన్న, కరప మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాస్, కాకర్లపల్లి చలపతిరావు, కౌజు నెహ్రూ, లోవరాజు, గేసాల శ్రీనివాస్, మార్కండేయులు, దురబాబు, గుమ్మల వీరబాబు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తారీఖుని, జూన్ 4వ తారీఖుని వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి ధర్నాలు చేయటానికి రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి అని ముఠాకి పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది జూన్ 4 వెన్నుపోటు దినోత్సవం కాదు, ప్రజా రాజ్యానికి పట్టం కట్టిన రోజు, ప్రజా తిరుగుబాటు రోజు, అవినీతి పరిపాలన మీద ప్రజా తిరుగుబాటు రోజు. అదే రకంగా విజ్ఞులు మరి విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకున్న రోజు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వెన్నుపోటుకి పేటెంట్ రైట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎందుకంటే ఈరోజు సొంత బాబాయిని గొడ్డలతో నరికి రక్త సంబంధానికి మీరు వెన్నుపోటు పొడిచారు. అదే కాకుండా ఒక్కొక్కరు బయటపడుతున్నారని చెప్పి, మీ కుంభకోణాలన్నీ బయటపడుతున్నాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈ రోజు ప్రజల్ని దారి మళ్లించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఎప్పటికీ విఫలమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకమే 16,374 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్న 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 చేశారు. దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు ప్రతి మహిళకి అందించారు. అదే కాకుండా అధికారంలోకి రాగానే రోడ్లన్నింటినీ కూడా మరి ఎక్కడ గుంతలు పడినా పూర్తి చేశారు. వర్షాలకు వచ్చి కొట్టుకుపోతున్నా నిరంతర ప్రక్రియ కింద మరి రోడ్లని ఎప్పటికప్పుడు పూడుస్తున్నారు. ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడు చేయని ప్రక్రియ, ఇప్పుడు నిరంతర ప్రక్రియ కింద రోడ్లను పూడుస్తున్నారు. అదే కాకుండా మరి మత్స్యకారులకి 217 జీవో క్యాన్సిల్ చేసి ఈరోజు ప్రతి మత్స్యకారుడికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం మా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదే కాకుండా 203 అన్న క్యాంటీన్లని ఈ రోజు ఓపెన్ చేశారు. ప్రజలకు అత్యంత ప్రమాదకరమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని గవర్నమెంట్ వచ్చినన్నే క్యాన్సిల్ చేశారు. దానిలోని ప్రభుత్వ బకాయిల్ని లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న 1,674 కోట్లు రిలీజ్ చేసి రైతులను ఆదుకున్నారు. అదే కాకుండా బీసీలకు కోసం ఈ సంవత్సరం బడ్జెట్ లో 45,000 కోట్ల ఇచ్చి బీసీలని ఎస్సీలని ఆదుకున్నారు. నాయి బ్రాహ్మణులకు కూడా మరి వేతనాలు పెంచి 25,000 రూపాయలు వేతనాలు పెంచారు. చేనేతలకు కూడా జిఎస్టీని రద్దు చేశారు. గీత కార్మికులకి 10% మద్యం షాపుల్లో అవకాశం కల్పించారు. స్వర్ణకారులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సోలార్ విద్యుత్ పథకం ఇచ్చి బీసీలకు 3 కిలోవాట్లకి 98,000 సబ్సిడీని అందించారు. రైతులకి ట్రాక్టర్లు అందించి మరి వాళ్ళకు కూడా సబ్సిడీ అందించారు. చెత్త మీద వేసిన చెత్త కొడుకుల మీద, పన్ను వేసిన చెత్త కొడుకుల మీద ఆ చెత్త పన్నును రద్దు చేసినేమో గత ప్రభుత్వం వదిలేసిన 87 టన్నుల చెత్తను కూడా మేము తొలగించామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా పిల్లలకు స్కూల్కి వెళ్లే టైం కల్లా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం చెల్లిస్తారని చెప్పి అందరూ కూడా తెలుసు. అదే రకంగా ఆగస్టు 15వ తారీఖున కల్లా మహిళలందరికీ కూడా బస్సులు ఫ్రీ బస్సు ప్రయాణం
కలగజేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా అమరావతిని పునర్నిర్మాణం చేశాము. అదే కాకుండా ఇంటర్నేషనల్ స్టేడియాన్ని తీసుకొచ్చి అమరావతి ఖ్యాతి ఏంటో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఖ్యాతి ఏంటో చెబుతున్నాము. ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తున్నాము. కొత్త విమానాశ్రయాలు నడిపిస్తున్నాము. ఒక్క సంవత్సరంలోనే 70% హామీలు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ రోజు ఖచ్చితంగా చేసింది అని చెప్పి గుండె మీద చేసుకుని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూటమి ప్రభుత్వము అదే రకంగా అందరూ ప్రజలు కూడా ఈ రోజు నమ్ముతున్నారు. ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా చంద్రబాబు నాయుడు గారు సమ పాలనలో తీసుకెళ్తున్నారు. ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని దారి మళ్లించని ప్రజా దృష్టిని దారి మళ్లించడానికి వాళ్ళ కుంభకోణాలు బయటపడుతుంటే ఒక్కొక్క కుంభకోణం బయటపడుతుంటే వాటి నుంచి ప్రజా దృష్టిని దారి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఠ చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళని ప్రజలు ఇప్పటికే తిప్పికొట్టారు. అలీబాబా 11 దొంగలు మాత్రమే మిగిలారు. వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఉండరు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పాలన కోరుకుంటున్నారు. ప్రజలు కూడా దీన్ని గుర్తించి సంక్షేమానికి అభివృద్ధికి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి అడుగులు వేయాలి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.